సన్‌లైట్ హోస్ట్‌లో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే మీకు టెంపరరీ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే స్టాక్ స్టేజింగ్. ఈ యొక్క టెంపరరీ యూఆర్ఎల్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఒక క్లయింట్‌కి మీరు వెబ్‌సైట్ చేయాలనుకుంటున్నారు. ఆ యొక్క క్లయింట్ అనేది ఇంకా డొమైన్ కొనలేదు. అప్పుడు జనరల్‌గా మీరేం జేస్తారు? మీరు మీ యొక్క హోస్టింగ్‌లో ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసి, అందులో వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఆ యొక్క సబ్ డొమైన్ యూఆర్ఎల్ అనేది క్లయింట్‌కి పంపిస్తారు. క్లయింట్ ఓకే అన్న తర్వాత తను డొమైన్ అయితే కొనుక్కుంటాడు. ఆ యొక్క డొమైన్‌కి మీరు వెబ్‌సైట్ అనేది సబ్ డొమైన్ నుంచి మైగ్రేట్ చేస్తారు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. ఇలా కాకుండా ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఈ యొక్క సన్‌లైట్ హోస్ట్‌లో అయితే ఉంది. అదేంటంటే టెంపరరీ యూఆర్ఎల్. అంటే మీరు డొమైన్ కొనకుండా కూడా ఒక టెంపరరీ యూఆర్ఎల్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. ఆ యొక్క టెంపరరీ యూఆర్ఎల్‌లో వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసి, వెబ్‌సైట్ కంప్లీట్ చేసి క్లయింట్‌కి చూపిస్తే తను ఓకే అన్న తర్వాత డొమైన్ కొంటాడు కదా! జస్ట్ సెట్టింగ్స్‌లో ఆ యొక్క డొమైన్ మారిస్తే సరిపోద్ది అంతే. మీరు మైగ్రేట్ ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు నేను క్లియర్‌గా ఒక టెంపరరీ యూఆర్ఎల్ క్రియేట్ చేసి, వెబ్‌సైట్ క్రియేట్ చేసి, తర్వాత నేను మెయిన్ డొమైన్‌కి ఎలా మార్చాలి అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ సిపానెల్‌లోకి అయితే లాగిన్ అవ్వాలి. ఈ యొక్క కంట్రోల్ ప్యానెల్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలంటే మీకు 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి డైరెక్ట్‌గా మీరు సిపానెల్ యూఆర్ఎల్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. cp.sunlighthost.com మీరు టైప్ చేసి ఎంటర్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు మేనేజ్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీ యొక్క కంట్రోల్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతది. ఇది ఒక వే. రెండోది ఏంటంటే మీ యొక్క క్లయింట్ ఏరియా నుంచి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ముందుగా మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇందులో సన్‌లైట్ హోస్ట్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు sunlighthost.com అనే వెబ్‌సైట్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్‌లో క్లయింట్ ఏరియా అని కనబడుతుంది కదా! దీన్ని క్లిక్ చేస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయండి. మీరు ఇలా క్లయింట్ ఏరియాలోకైతే లాగిన్ అవుతారు. అంటే ఇక్కడ మీరు ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో మీకు సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హోస్టింగ్ ప్లాన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఏ యొక్క హోస్టింగ్ ప్లాన్ కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇక లాగిన్ టు కంట్రోల్ ప్యానెల్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఎటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీ యొక్క సర్వీస్‌ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్యాకేజ్ మేనేజ్ క్లిక్ చేస్తే ఇలా కంట్రోల్ ప్యానెల్లోకి అయితే మీరు లాగిన్ అవుతారు. ముందుగా మీరు మీ యొక్క డొమైన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను explore-sunlighthost.com అని ఉంది కదా! ఇప్పుడు నేను explore-sunlighthost.in డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నా. అయితే ఇంకా కొనలేను నేను. కొనకుండా కూడా వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నా. .in డొమైన్ తీసుకుందాం అనుకుంటున్నా. కానీ ఇంకా నేను తీసుకోలేదు. ఇక్కడ డొమైన్ అయితే యాడ్ చేశా. యాడ్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక డైరెక్టరీ అనేది మనం మార్చాలి. ఇప్పుడు దీనికి ఒకటే ఫోల్డర్ ఉంది. అలా కాకుండా దీనికి వేరే ఫోల్డర్ అనేది అసైన్ చేయాలి. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ క్లియర్‌గా ఇచ్చింది చూడండి. మీ డిఫరెంట్ సైట్స్ కనుక మీరు యూజ్ చేస్తే ఈ యొక్క డైరెక్టరీ అనేది మీరు మార్చాలి. రెండిటికి సేమ్ ఉండడం వల్ల ఏమైద్దంటే దీంట్లో ఒకవేళ మీరు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇందులో ఫైల్స్ అనేవి డిలీట్ అయిపోయి కొత్తవి వస్తాయి. అప్పుడు ఇందులో మీరు క్రియేట్ చేసిన వెబ్‌సైట్ అంతా పోద్ది. సో ఇక్కడ కేర్‌ఫుల్‌గా ఉండండి. మీకు కొత్త డొమైన్ మీరు యాడ్ చేసేటప్పుడు డైరెక్టరీ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. సో నేను సేమ్ ఇదే నేమ్‌తో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేస్తున్నా. మీరు కావాలంటే పబ్లిక్ HTML లోపలన్నా క్రియేట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా బయటే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. పేస్ట్, అప్డేట్. ఓకే. ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్ మీరు గూగుల్‌లో ఓపెన్ చేస్తే ఈ యొక్క డొమైన్ మీరు ఇప్పుడు ఒకసారి కాపీ చేసి మీకు ఓపెన్ చేస్తాను. ఈ డొమైన్ ఓపెన్ చేస్తే అసలు ఏది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఇది ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా సరే ఈ యొక్క డొమైన్‌లో నేను వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. అది ఎలా అంటే డొమైన్ అయితే నేను టెంపరరీగా యాడ్ చేశా. ఓకే. హోమ్‌లోకి వెళ్తున్నా. కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇంకా లోడ్ అవ్వలేదు. కిందకి స్క్రోల్ చేస్తే వర్డ్‌ప్రెస్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీ యొక్క డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇన్‌స్టాల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవ్వదు. ఎందుకంటే ఈ డొమైన్ ఇంకా పర్చేస్ చేయలేదు కాబట్టి. ఒకవేళ మీరు పర్చేస్ చేసిందైతే ఫస్ట్ లింక్ క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటారు అది నార్మల్‌గా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే సెకండ్ లింక్ క్లిక్ చేస్తున్నా. ఇది టెంపరరీ యూఆర్ఎల్. ఇక్కడ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సైట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్. సో వర్డ్‌ప్రెస్ అయితే ఇన్‌స్టాల్ అయింది. లాగిన్ క్లిక్ చేస్తున్నా.
ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్. ఇది మీ యొక్క వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్. ఇక్కడ మీరు విజిట్ సైట్ క్లిక్ చేస్తే మీ యొక్క సైట్ అనేది ఓపెన్ అవుతది. ఇది మీ యొక్క టెంపరరీ యూఆర్ఎల్. ఈ లింక్ మీరు కాపీ చేసి మీ క్లయింట్‌కి షేర్ చేయొచ్చు. తను ఈ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తాడు. మీ యొక్క డొమైన్ అయితే వర్క్ అవ్వదు. మీ డొమైన్ అయితే వర్క్ అయ్యి టెంపరరీగా మనం యాడ్ చేసాం అంతే. ఓకే. ఇప్పుడు ఈ డొమైన్ అంతా ఓకే, వెబ్‌సైట్ అంతా చేసాం. తర్వాత మీరు ఒక డొమైన్ అయితే కొన్నారు. కొన్న తర్వాత దాన్ని మీరు ఎలా యాడ్ చేయాలి? అంటే ఈ యొక్క యూఆర్ఎల్ మీ మెయిన్ డొమైన్‌కి ఎలా మార్చాలి? సెట్టింగ్స్‌లోకి వచ్చి, జనరల్‌లోకి వచ్చి, ఇక్కడ మీ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ మీరు రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ చేసి సేవ్ చేంజెస్ క్లిక్ చేస్తారు. ఇప్పుడు నేను ఇదే డొమైన్ నేను కొన్న తర్వాత నేను ఎలా మారుస్తానో ఒకసారి చూడండి. ఇప్పుడు నా సైట్ అయితే ఇలా ఉంది కదా! ఓకే. ఇప్పుడు నేను ఈ యొక్క డొమైన్ పర్చేస్ చేసి నేను దీన్ని ఆ డొమైన్‌కి ఎలా మారుస్తానో ఒకసారి చూడండి. ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. మీరు సన్‌లైట్ హోస్ట్‌లో ఒక కొత్త డొమైన్ పర్చేస్ చేయాలంటే ముందుగా హోస్టింగ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. sunlighthost.com అనే వెబ్‌సైట్ వస్తది. ఈ వెబ్‌సైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఒక కొత్త డొమైన్ మీరు పర్చేస్ చేయాలంటే గనక ఇక్కడ డొమైన్స్‌లోకి వచ్చి రిజిస్టర్ న్యూ డొమైన్ క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క డొమైన్ సెర్చ్ చేసి మీరు ఏ డొమైన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ డొమైన్ విత్ ఎక్స్‌టెన్షన్స్‌తో యాడ్ చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ ఇది అవైలబిలిటీలో ఉంటే గనక ఇక్కడ మీకు చూపిస్తది. .com అయితే అవైలబిలిటీలో లేదు. ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో అవైలబిలిటీలో ఉంది. ఇంకా మీకు సజెషన్స్ అయితే చూపిస్తుంది. ఓకే. ఈ యొక్క డొమైన్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నా అవైలబిలిటీలో ఉంది. యాడ్ టు కార్ట్ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఐడీ ప్రొటెక్షన్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. అలాగే నేమ్ సర్వర్స్ మీరు సన్‌లైట్ హోస్ట్ యూజ్ చేస్తారు, లేదా వేరే నేమ్ సర్వర్స్ యూజ్ చేస్తారు అని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఓకే. కంటిన్యూ క్లిక్ చేయండి. చెక్‌ఔట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీ యొక్క డొమైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే తీసుకుంటున్నారో అది బ్రీఫ్‌గా ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు సన్‌లైట్ హోస్ట్‌లో ఆల్రెడీ అకౌంట్ ఉంటే గనక మీరు లాగిన్ అవ్వచ్చు, లేదా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నా. లాగిన్. సో ఆటోమేటిక్‌గా మీ యొక్క అకౌంట్ అయితే లాగిన్ అయింది. ఇక్కడ చెక్‌ఔట్ క్లిక్ చేయండి. సో ఇది లోడ్ అవుతుంది. జస్ట్ 1 or 2 seconds వెయిట్ చేయండి. ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. మీ ఇష్టం దేని నుంచైనా మీరు పేమెంట్ చేయొచ్చు. మీకు యూపీఐ ఆప్షన్ ఉంది, కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. ఓకే. ఇప్పుడు నేను స్కాన్ చేసి పే చేస్తున్నాను. సో పేమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు రీడైరెక్ట్ అయితే అవుతుంది. సో ఈ పేజ్‌లో మీరు క్లోజ్ చేయడం కానీ, వేరే ట్యాబ్‌కి వెళ్తాం కానీ చేయొద్దు. ఇది లోడ్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయండి. పేమెంట్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. అలాగే డొమైన్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను క్లయింట్ ఏరియా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీకు డొమైన్స్‌లో చూడండి 2 వచ్చింది. అలాగే ఇక్కడ డొమైన్స్ ఓపెన్ చేసి మై డొమైన్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఏదైనా ఒకటే డొమైన్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న డొమైన్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. అండ్ మీరు ఎప్పుడైతే డొమైన్ బై చేశారో కంపల్సరీగా మీకు డొమైన్‌కి సంబంధించిన మెయిల్స్ అయితే వస్తాయి. వాటిని మీరు వెరిఫికేషన్ అయితే చేయాలి. ఇప్పుడు నేను డొమైన్ అయితే పర్చేస్ చేశాను కదా! ఇప్పుడు మీ యొక్క జనరల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మార్చండి. ఇక్కడ నేను ఇప్పుడు .in కొన్నాను కాబట్టి కరెక్ట్‌గా ఎంటర్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోండి. మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌గా ఎంటర్ చేయండి. ఇక్కడ మిస్టేక్ చేశారా మళ్ళీ సైట్ మొత్తం మళ్ళీ ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. సో నా డొమైన్ అయితే ఇది నేను పర్చేస్ చేసింది ఇప్పుడు ఇది. సో మీ డొమైన్ ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి ఫస్ట్ టైం. అప్పుడు మీ యొక్క ఏమైందంటే టెంపరరీ యూఆర్ఎల్ పోయి ఇక్కడ మీరు ఏదైతే డొమైన్ ఇచ్చారో అది దాని కింద మారిద్ది. ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ క్లిక్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా మారిపోయింది చూడండి. ఏదైతే డొమైన్ ఇప్పుడు మీరు టైప్ కొని ఇక్కడ యాడ్ చేశారో ఇక్కడ డొమైన్‌కి వచ్చేసింది చూడండి. ఇక్కడ మీరు డైరెక్ట్‌గా లాగిన్ అయ్యి మీ యొక్క డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి యూఆర్ఎల్ అనేది అంతకుముందు టెంపరరీ యూఆర్ఎల్ ఉండేది. అయితే ఇప్పుడు ఏదైతే డొమైన్ పర్చేస్ చేసి సెట్టింగ్స్ జనరల్‌లో మీరు ఏదైతే డొమైన్ మార్చారో ఆ డొమైన్‌కి ఆటోమేటిక్‌గా మారిపోయింది. సో మీరు మైగ్రేట్ చేసి అంత హెట్రిక్ వర్క్ అంతా కాకుండా జస్ట్ సింపుల్‌గా ఒక టెంపరరీ యూఆర్ఎల్ క్రియేట్ చేసుకుని అందులో వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ చేసి మొత్తం వెబ్‌సైట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ డొమైన్ అనేది మీరు పర్చేస్ చేసిన డొమైన్ యాడ్ చేసి ఈజీగా మీరు మార్చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పొరపాటుగా ఫస్ట్ లింక్ క్లిక్ చేయకుండా సెకండ్ లింక్ ద్వారా మీరు ఒకవేళ ఫస్ట్ లింక్ డొమైన్ వర్క్ అవుతుంది అయినా సరే మీరు సెకండ్ లింక్ ద్వారా మీరు వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసేస్తారు. అప్పుడు కూడా మీరు ఇక్కడ టెంపరరీ యూఆర్ఎల్ అంటే ఈ యొక్క స్టాక్ స్టేజింగ్ యూఆర్ఎల్ తీసేసి మీ డొమైన్కి ఎలా మార్చాలంటే సేమ్ ఇదే ప్రాసెస్. సెట్టింగ్స్ జనరల్ ఓపెన్ చేసి మీ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా టెంపరరీ యూఆర్ఎల్ పోయి మీ యొక్క డొమైన్ ఏదైతే ఉందో ఆ యొక్క డొమైన్కి ఆటోమేటిక్గా మారిపోతుంది.